ఏర్పాటు చేయబడినటువంటి పాఠాలలో ఒక పాఠం క్రీస్తుకి బోధకుడైన శోధకుడు. మరి ఈ పాఠం పేరు వినగానే చాలా మనం ఆశ్చర్యం కలగాలి. మరి పాఠం పేరు ఏంటండి? క్రీస్తుకి బోధకుడైన శోధకుడు. మరి ఇంతకీ క్రీస్తు అనగానే ఎవరు? ఆయన బోధకుడు. మరి బోధించేవారుగా ఆయన మాటల చేత, ఆయన బోధనల చేత అనేక మందిని ఆయన దేవుని నడిపించినటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. మరి పాఠంలో క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. అంత యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నారు, యేసుక్రీస్తు వారు బోధకుడు అన్నారు. మరి ఇంతకీ శోధకుడు ఎవరు? అపవాది. అంతేనా? మరి ఒకసారి మనం ఆలోచిస్తుంటే అనాది సంకల్పం ఏంటి అని అంటే దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినది ఎందు నిమిత్తం అన్నప్పుడు తండ్రి పనుల మీద ఆయన వచ్చి ఉన్నారు. మరి అపవాది ఎందుకు ఉన్నాడు అని అంటే తండ్రి పనులు జరగనివ్వకుండా, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చనివ్వకుండా చెప్పే పనిలో ఎవరున్నారు అంటే శోధకుడు ఉన్నాడు, అనగా అపవాది ఉన్నాడు. మరి అలాంటిది అంటే యేసుక్రీస్తు వారికి బోధకుడైన యేసుక్రీస్తు వారికి శోధకుడైన అపవాదికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఇద్దరు రెండు పనుల మీద ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనకు తెలుసు. మరి ఇద్దరిలో ఒకరు బోధకుడుగా, మరొకరు శోధకుడుగా మనకు కనిపిస్తుంది. బోధకుడుగా ఉంటున్నటువంటి ఆయనకి బోధించిందంట ఎవరు అంటే శోధకుడు. మరి ఏంటి ఈ బోధకుడు ఏంటి, శోధకుడు ఏంటి అని మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. మరి ముందుగా మనం ఆలోచిస్తుంటే మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన మాటల చేత అనేక మందిని దేవుని మీద నడిపించినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఆయన అంత మహనీయుడు, ఆయన యొక్క గొప్ప గుణాలను తెలిసినటువంటి వారు ఎవరు కూడా లేరు అని అర్థం. ఇక మనం ఆలోచిస్తుంటే ఈ అపవాది ఏమి యేసుక్రీస్తు వారిని బోధ చేస్తున్నారు. మరి అపవాది చేసినటువంటి బోధ ఏంటి అని మనం ఆలోచిస్తున్నాం. మరి ఎంతో మంది బోధకులు మనం చూస్తుంటే ఈ భూమి మీద చాలా మందిని శోధిస్తూ ఉండడం మనకు తెలుసు. చాలా మందిని శోధించింది. అలానే ఒకనాడు బోధకుడైన యేసుక్రీస్తు వారిని కూడా అది శోధించింది. మరి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 12 ఏళ్లకి జ్ఞాన సంపన్నులుగా ఉంటూ దేవుని ఎడల ఆయన వెతుకుతూ, మరి 30వ ఏట ఆయన బాప్తిస్మము తీసుకొని దేవుని పిల్లలను అనేకులను ఆయనకు చేరువ చేస్తున్నటువంటి వేళ ఈ అపవాది ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారిని శోధించిందండి. మరి ఎలా శోధించింది అని అంటే బోధతోనే అది శోధించడం మనకు కనిపిస్తుంది. మరి అది చేసినటువంటి యేసుక్రీస్తు వారికి ఎలాంటి బోధ చేస్తుంది? ఇంతకీ యేసుక్రీస్తు వారికి బోధ చేసింది అని మనం తెలియాలంటే ఇంతకీ యేసుక్రీస్తు వారు ఎలాంటి బోధ చేసేవారో మనకు తెలుస్తుంది. మరి యేసుక్రీస్తు వారు ఎలాంటి బోధ చేసేవారు? ఒకనాడు యేసుక్రీస్తు వారి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క బోధకు, ఆయన యొక్క జ్ఞానానికి అందరూ కూడా ఆయన వైపు పరుగు పెడుతున్నటువంటి వేళ శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళు ఏం చేశారనంటే మరి యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చంపాలి, ఆయన్ని ఎలాగైనా ముందు బంధించాలి అని కుట్ర చేస్తారు. అలా వారు అనుకుని కొందరిని యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురావడానికి బంట్రోతులను పంపిస్తారు. అలా పంపించినప్పుడు ఆ వెళ్ళినటువంటి వారు ఏం చేశారు అని ఒకసారి మనం చూస్తుంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనంలో ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యుద్ధకును పరిశీల యుద్ధకును వచ్చినప్పుడు వారు
ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగగా ఎవరి దగ్గరకు వచ్చారంటే బంధువులు ప్రధాన యాజకుల ఎదుగును పరిశీలన ఎదుగును వచ్చారట. మరి ఎందుకు వచ్చారు, ఎందుకు పంపించారు అని అంటే మీరు వెళ్ళి ఆ యేసుక్రీస్తు వారిని బంధించి మా ఇద్దరు తీసుకొని రండి అని పంపించారు. మరి వెళ్ళిన మీరేం చేశారు? యేసుక్రీస్తు వారిని తీసుకొని రాలేదు. మరి యేసుక్రీస్తు వారు రాకపోవటం మీరు చూసి అడుగుతున్నారట, ఎందుకు మీరు ఆయన్ని తీసుకుని రాలేదు అని అడిగినప్పుడు ఆ బంటోళ్ళు చెప్తున్నారంట ఏమని, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని. చూసారండి, ఎవరు చెప్తున్నారండి ఈ మాట? బంటోళ్ళు. అసలు వాళ్ళ పని ఏంటి? బంధించి తీసుకురావడానికి వెళ్ళారు. మరి యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నారు అని అంటే ఆయన బోధిస్తున్నారు. మరి సరే, ఇక బోధిస్తున్నారు కదా, మధ్యలో ఎందుకు ఇబ్బంది కలిగించడం? బోధ అనంతరం ఆయన బంధించి తీసుకొని వెళ్దామని అనుకొని మరి ఆయన బోధ పూర్తయ్యే వరకు ఉన్నారట అండి. అలా ఉండి విని ఆ విన్న మాటలకే వారు మారు మనసు చెంది మేము ఏమైపోయినా పర్వాలేదు, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, ఇతనిని మాత్రం బంధించడం చాలా తప్పు అని అనుకొని అసలు యేసుక్రీస్తుల వారిని బంధించకుండా వచ్చారట అండి. మరి ప్రధాన యాజకులు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారని ఏం చెప్పారు? ఇదిగో ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని. అలాగే యేసుక్రీస్తుల వారి మాటల్లో అంత మాధుర్యం ఉందా అంటే ఆయన మాటల్లో అంత మాధుర్యం ఉందండి. ఆయన మాటల్లో ఆకర్షణ ఉంది. అందుకే ఒకానొక సమయంలో యేసుక్రీస్తుల వారు బోధిస్తున్నప్పుడు, కొండ మీద కూర్చొని ప్రసంగిస్తున్నప్పుడు సుమారు 2-3 రోజుల పాటు ప్రజలందరూ కూడా అక్కడే ఉండిపోయారని మనకు తెలుస్తుంది కదా అని చదువుకుంటున్నప్పుడు. ఏంటి 2-3 రోజులు ఉండిపోయారా బోధ వింటూ, ఆహారం లేక? అనగా యేసుక్రీస్తుల వారి మాటల్లో అంత డెప్త్ ఉందని మనం అర్థం చేసుకోవాలండి. ఏంటి ఆహారాన్ని కూడా వాళ్ళు లెక్క చేయక యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాటలు అలా వింటూ ఉండిపోయారా? మరి ఇప్పుడు నేను 2 గంటలు చెప్తానండి అంటే ఎవరైనా కూర్చోగలరా? లేదు. అంతేనా? మహా అయితే ఒక 45 నిమిషాలు, ఇంకా ఎక్కువైతే గంట ఎక్కువ. కరెక్ట్గా అర్ధ గంట దాటంగానే మనము చూసుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నప్పుడు ఆనాడున్నటువంటి ప్రజలట అసలు 3 రోజుల పాటు వారు అన్నపానంలో వారు తీసుకోలేదని అంటే ఏంటండి? అలాగే యేసుక్రీస్తుల వారు చేసే బోధల్లో ఉన్నటువంటి మహత్యం అది. అందుకే ఆయన అనేకులను రక్షించగలిగాడు, అనేకులను తన మాటల చేత దేవుని యొద్దకు నడిపించగలిగాడని. మరి ఎలాంటి బోధ యేసుక్రీస్తుల వారు చేస్తారని అన్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఎప్పుడూ కూడా తేలిక అయినటువంటి సందర్భాన్ని తీసుకొని తెలియని పరలోకం గురించి చెబుతూ ఉంటారండి. అనగా తేలికగా ఉండేటువంటి సందర్భాలను తీసుకుంటారు, అసలు ఎవరికి కూడా తెలియని పరలోకాన్ని గురించి చెప్పేస్తూ ఉంటారు. మనం ఆలోచించామనుకోండి కొన్ని, మరి అందులో ఉదాహరణగా మరి పక్షి గురించి చెప్తూ ఉంటారు. ఇదిగో మీరు ఆకాశమందున్న పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు. మరి ఎందుకు పక్షులను చూడమన్నాడు అనంటే, ఇదిగో మీ తండ్రి అయిన దేవుడు వాటిని ఎలాగైతే పోషిస్తున్నాడో మిమ్మల్ని దేవుడు పోషించలేడా? కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇదిగో ఒకసారి పక్షులను చూడుడి అన్నాడు. మనం కూడా చూస్తాం, మనం కూడా పక్షులను చూస్తాం, ఆకాశంలో చూస్తాం. మరి చూసి ఏం చేస్తాం? ఒకవేళ ఇది వండుకొని తినేటట్టయితే మనం ఎలాంటి మసాలా దీనికి మనము సిద్ధపరచుకోవాలి, మరి ఈ పక్షిని తినడానికి ఏవేవి మనకు కావాలి, ఏ పదార్థాలు మనకు కావాలి, దీన్ని తయారు చేయ విధానం ఏంటని వీటి గురించి ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు చూడమన్నాడు. మరి చూడమన్నాడు, ఎందుకు చూడమన్నాడు అనంటే ఇదిగో వాటిని ఎలాగైతే తండ్రి పోషిస్తున్నాడో వాటి కంటే శ్రేష్ఠులైనటువంటి మిమ్ములను దేవుడు పోషించలేడా అని చెప్పడానికి దాన్ని చూడమన్నాడని. ఇంకా మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తుంటే ఒక ధనవంతుడి గురించి చెప్తుంటాడు. ధనవంతులు ఎలాంటి వారంటే పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పడానికి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏంటండి? ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అనగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే కూడా
ఒంటె సూది బెజ్జంలో, అసలు సూది బెజ్జం కనిపిస్తుందండి కంటికి? అప్పుడప్పుడు అద్దాలు లేకపోతే మనకే కనిపించదు. అలాంటి చిన్ని సూది బెజ్జంలో ఏది వెళ్తుందంట అండి? ఒంటె. ఇది సాధ్యమవుతుందా? ఇది ఎలా కాదో అలానే ధనవంతుడైనటువంటి వాడు కూడా పరలోకానికి వెళ్ళడం కూడా అంతే దుర్లభం అని చెప్పడానికి మనకు అర్థమయ్యే తేలికైనటువంటి సందర్భాలను చూపిస్తూ తెలియని వాటిని ఆయన బోధించేవారండి. ఇంకా ఆయన బోధనలు మనం చూస్తుంటే ఒక అంజూరపు చెట్టు గురించి చెబుతూ ఉంటారు, త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి చెబుతూ ఉంటారు, అలానే 10 మంది కన్యకల గురించి చెబుతూ ఉంటారు, ద్రాక్ష తోట అంటాడు, యజమాని అంటాడు. మరి వీటన్నిటిని కూడా ఆయన చెప్పడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మన కంటికి కనిపిస్తున్నటువంటి వీటన్నిటిని చూపిస్తూ కనిపించని వాటి గురించి ఆయన మనకు చెబుతున్నారండి. మరి మన పాఠశాలలో మనం ఆలోచిస్తున్నప్పుడు పిల్లలకు వాళ్ళు స్టార్టింగ్ అనగా పిల్లలకు నేర్పించాలి అని అంటే మొట్టమొదటిగా ఉపాధ్యాయులు టీచర్స్ ఏం చదవాలి అంటే బీఈడి చేయాలి. మరి అలా వారు చేసినప్పుడు వారికి నేర్పిస్తూ ఉంటారు పిల్లలకు ఎలా చెబితే పిల్లలకు అర్థమవుతుంది, ఒక పాఠాన్ని పిల్లలకు అర్థమయ్యే రీతిగా వారికి ఎలా వివరించాలి అని ముందు ఉపాధ్యాయులకు నేర్పిస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా మనం ఆలోచిస్తున్నప్పుడు చిన్న పిల్లవాళ్ళకి ఎలా నేర్పిస్తుంటారండి? అనగా అమ్మ అనే దాన్ని ఎలా నేర్పిస్తారు? అమ్మ బొమ్మ వేసి పక్కన అమ్మ అని రాసి ఇదిగో అమ్మ అంటారు, అంతేనా? ఆవు బొమ్మ చూపించి పక్కన ఆవు రాసి ఇదిగో ఆవు అంటారు. అనగా దీనిని ప్రెస్టాలజీ అంటాం. అనగా ఇలాంటి విద్యను ఈ రకంగా నేర్పించే విద్యను ప్రెస్టాలజీ అంటాం. మరి యేసుక్రీస్తుల వారి గురించి ఆలోచిస్తుంటే అసలు యేసుక్రీస్తుల వారితో మరి నేడున్నటువంటి టెక్నాలజీ సాధ్యమవుతుందండి? యేసుక్రీస్తుల వారు ఎప్పుడో చెప్పారు. అందుకే ఆయన యొక్క బోధ యొక్క బలం ఎంతో మనకు తెలియడానికి ఒక మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనంలో, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, మీరు గురువులని, మీరు ఉపాధ్యాయులని, ఇదిగో గురువే ప్రత్యక్ష దైవం అని ఇలాంటివి కాదు, మీరు అసలు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎవరట అండి మన గురువు? క్రీస్తు ఒక్కడే అంటాను. మరి ఈ సత్యాన్ని చాలామంది అంగీకరించారండి. మరి వారిలో ఎవరెవరు ఉన్నారని మనం చూస్తుంటే మన జాతిపిత ఎవరండి? మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ, అంతేనా? మరి మన జాతిపిత మహాత్మా గాంధీ కానివ్వండి, ఒక షేక్స్పియర్ కానివ్వండి, ఒక ఐజాక్ న్యూటన్ కానివ్వండి, ఒక రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఒక స్వామి వివేకానంద కానివ్వండి, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారి యొక్క బోధనలో నడిచినటువంటి వారుగానే మనకు కనిపిస్తారు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలనే వీరు పెట్టుకొని వాటినే నినాదంగా ఉంచి జీవించినట్లుగా మనకు కనిపిస్తుంటారు. అలాగే యేసుక్రీస్తుల వారు ఒక్కరే గురువా? ఆయనకు మించినటువంటి బోధకులు ఉన్నారా అంటే లేరు. అందుకేనండి ఆనాడు 3000 మందిగా, 5000 మందిగా, 6000 మందిగా, వేల మందిగా మారు మనసు పొందుకుంటూ దేవునిలోనికి వచ్చేసేవారు. అలాగే యేసుక్రీస్తుల వారి యొక్క బోధ అలాంటిది. మరి అంత గొప్పైనటువంటి యేసుక్రీస్తుల వారికి బోధించడంటండి, అనగా బోధకుడైనటువంటి శోధకుడు. మరి ఎవరు? మరి ఆ శోధకుడు ఏమి బోధించాడు బోధకుడికి అని మనం చూస్తుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనక, అనగా యేసుక్రీస్తుల వారికి ఆకలి ఉంటుందండి? ఉంటుంది. ఎందుకనంటే ఆయన శరీరాన్ని కదా ధరించుకున్నాడు. మరి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారికి ఆకలి ఉండదా? దప్పిక వేయదా? ఆయనకు కష్టం రాదా? ఆయనకు బాధ కలగదా? ఇవన్నీ కూడా ఉంటుందండి. సరిగ్గా యేసుక్రీస్తుల వారు ఎప్పుడైతే ఆకలిగా ఉంటున్నారో అలాంటి టైంను చూసుకొని వెళ్ళిందంటండి అపవాది. అంతే కదండి.
మన జీవితాలలో కూడా ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, మనకు బలహీనతగా ఏదైతే ఉందో దానినే అదునుగా చేసుకుంటాడు అపవాది. మరి మన బలహీనతలను అడ్డు పెట్టుకొని దేవునికి చేరువ కాకుండా చేసేస్తాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఆకలితో ఉంటున్నారంట. 40 దినములు పగలు రాత్రులు ఆయన ఉపవాసం ఉంటూ, అలా ఉంటున్నప్పుడు ఆయనకు ఆకలి వేసినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడని తెలుసుకొని ఆ అపవాది, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చాడంటాను. వచ్చి ఏం చేశాడు? నీవు దేవుని కుమారుడవైతే, చూసారా ఏంటండి, నీవు దేవుని కుమారుడవైతే. మరి ఆ అపవాది తెలీదా? శోధకుడికి తెలియదా దేవుని కుమారుడో కాదో? తెలుసు. కానీ ఎలా మాట్లాడుతుంది అనగా, ఈ మాట వినగానే యేసుక్రీస్తుల వారికి రోషం పౌరుషం అన్నీ తెచ్చుకొని, ఇదిగో నేను దేవుని కుమారుని కాదంటావా, ఇదిగో మరి ఏం చేయాలి, ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేయాలా, చేసి చూపిస్తానని చేయలేదండి యేసుక్రీస్తుల వారు. మరి మనల్ని ఎవరైనా అలాగా మాట్లాడారనుకోండి, నువ్వు నిజంగా మరి చెప్తుంటారు కదా, నువ్వు నిజంగా మగాడివైతే, నీకు మీసం ఉంటే, రోషం ఉంటే, ఇలాంటి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? రక్తం వేడెక్కిపోయి ఫస్ట్ అసలు నన్ను అనడానికి ఎంత మాట అని చేయడానికి వెనుకడుగు కూడా వేయకుండా మనం చేసేస్తూ ఉంటాం, దూసుకుపోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తుల వారిని కూడా అలానే అడిగాడండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. మరి తెలీదా? తెలుసు, తెలిసే అడుగుతున్నాడు. అందుకే శోధకుడు అన్నాడండి. ఆ శోధకుడు వచ్చి ఏం చెప్తున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు ఎలాగవ్వాలట అండి? రొట్టెలుగా అవ్వాలంటండి. మరి మనం ఆలోచించామనుకోండి, మొదటిది ఏంటి? మొదటిగా మనం ఆలోచిస్తుంటే, మరి యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడో కాదో అపవాదికి తెలీదా? తెలుసు. కానీ నీవు దేవుని కుమారుడవైతే అని అంటుందంటే యేసుక్రీస్తుల వారిని ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలనే ఆ మాట ప్రయోగం చేసిందని. రెండవది ఏంటనంటే, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్తుందండి. మరి నిజంగా యేసుక్రీస్తుల వారికి ఆకలిగా ఉంటున్నప్పుడు, ఆయన దగ్గర శక్తి ఉంది అని ఆయనకు తెలిసినప్పుడు ఆయన చేసుకోలేడా? చేసుకోగలడు. అనగా చేసుకోమని సలహా ఇస్తుందా అపవాది? మనం ఆలోచించాలి కదా, ఎందుకు ఇలా చేస్తుంది? అందుకే శోధకుడు అన్నాడు. మరి ఆయన వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు నీవు ఆజ్ఞాపించు అంటుందని. అందుకే యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారట? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ. మనిషి అసలు ఏమనుకుంటున్నావా అపవాది? నువ్వు రొట్టె వలన బ్రతికిపోతాడు అనుకుంటున్నావా? అపవాది ఏమనుకున్నదంటే, పితరుల కాలంలో చాలామంది పడిపోయారు కదండి దాని వలలో. మరి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని ఎందుకు కోల్పోయాడు? ఒక్క పూట కూటి కొరకు, అంతేనా? ఎర్ర ఎర్రగా కనిపించింది, వేడిగా ఉంది, కళ్ళకు చాలా అందంగా కనిపించింది, వెంటనే తినేయాలి, ఇక ఇది తినకపోతే నా జీవితమే లేదని అనుకొని తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా కోల్పోవడానికి సిద్ధపడి దానికి తినేసాడని. అనగా ఆనాడు ఏశావుకు ఇదే ఆహారాన్ని చూపించి పడేసింది. ఇక హవ్వకి కూడా అంతే కదండి, చూపుకు రమ్యముగా, కనులకు రమ్యముగా ఉన్న ఆ పండును చూపించి తినమన్నది. అనగా నేత్రాశలో పడేసింది హవ్వను. అలానే యేసుక్రీస్తుల వారు కూడా ఎలాగో ఆకలిగా ఉన్నాడు కదా, మరి ఆకలిగా ఉంటున్నటువంటి ఈయనకు మనం చెబితే మారిపోతాడేమో, మనం బోధిస్తే ఈయనకు తెలియదేమో, మనం చెబితే ఈయన అలా చేస్తాడేమో అని అనుకొని ఆయన యొద్దకు వచ్చి బోధిస్తుందండి. నువ్వు ఒకవేళ నిజంగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించమనగానే యేసుక్రీస్తుల వారు ఆకలితో ఉన్నా కూడా ఆయన వాక్యాన్ని గుర్తుంచుకొని చెబుతున్నారండి. మనం ఏదైనా బాధల్లో ఉన్నా, మనం కష్టాల్లో ఉన్నా, పోనీ ఆకలిగానే ఉందనుకోండి, మనకు చాలా ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం? మనము ఏది కనిపించినా మనము తినేస్తాం. కానీ యేసుక్రీస్తుల వారిని ఇదిగో ఇలా చెయ్యి, ఇలా రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అంటే ఆయన అనాలోచకుడిగా అవ్వలేదండి. ఆయన అప్పటికి ఆకలితో ఉన్నా ఆయనకు వాక్యం గుర్తుంది, వాక్యాన్ని ఆయన మర్చిపోలేదు. అందుకే చెప్తున్నాడు ఏమని? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు చల్లటి ప్రతి మాట వలనను జీవించును. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి చల్ల మాట అది మనిషిని జీవింపజేస్తుంది అన్నాడు.
ఒకసారి మనము మత్తయి సువార్త, మార్కు సువార్త మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో అపవాది నీవు నిజంగా దేవుని కుమారుడివేనా కాదా అని అడిగింది కదండి. మరి అపవాదికి దేవుని కుమారుడా కాదా అని తెలుసా లేదా అని మనం చూస్తుంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో 24వ వచనంలో వాడు నజరేయుడవగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియదు అన్నాడా అండి. తెలియను, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసును అనగా అపవాదికి తెలుసా? తెలుసు, కానీ తెలిసే అడిగిందండి. ఒకవేళ అంతగా దానికి జాలి వేస్తే, దానికి బాధ కలిగితే అప్పుడు ఏం చేయాలి? ముందుగా అదే వెళ్ళి రాళ్ళను రొట్టెలుగా చేసి యేసుక్రీస్తు వారికి ఇచ్చుండాలి. కానీ అలా చేయకుండా నువ్వు దేవుని కుమారుడివైతే చెయ్యి అని అంటే ఆయనను శోధనలో పడవేయాలనుకున్నదండి. అందుకే ఒకసారి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుడని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనొచ్చు. దేని వలన బ్రతుకుతారట అండి మనిషి? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను బట్టి బ్రతుకుతారండి. అందుకే దేవుని మాట వలనే బ్రతుకుతారా? అవునండి. అందుకే చెప్పాడు ఇక్కడ కూడా ఏమని మత్తయి సువార్తలో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. అందుకే దేవుని మాటే బ్రతుకునిస్తుంది. చాలామందిని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆహారం ఉన్నా కూడా ధనవంతులు ఎందుకు చనిపోతున్నారండి? ఆహారం లేక ధనవంతులు చనిపోతున్నారా? లేదు. ఆకలితో ఉండి చనిపోతున్నారా? లేదు. మరి ధనవంతులు ఆకలిగా లేకపోయినా వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే దేవుని మాట వారికి లేదు కనుకనే. ఆహారం కాదు, వాక్యం మనకు ఉండాలని. దేవుని మాటే మనను జీవింపనిస్తుంది. అందుకే చెప్తారు కదా కీర్తనకారుడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. దేవుని మాటలే మనకు జీవాన్ని ఇస్తుంది, దేవుని మాటే మనను బ్రతకనిస్తుందని. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు ఏమని, ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, అసలు తినడం వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మాత్రమే బ్రతుకుతాడు అని. అనగా బలహీనతలను అడ్డు పెట్టుకొని ఆడుకుంటున్నది అపవాది. మరి ఇంతటితో ఊరుకుందా అంటే లేదు. మరో మాట మరో చెప్తుందండి. మరలా ఏం చెప్తుంది 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే, చూసారా మళ్ళా, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది అని ఎవరు చెబుతున్నారండి? అపవాది చెబుతుంది యేసుక్రీస్తుల వారికి. శోధకుడుగా ఉంటున్నటువంటి వీడు యేసుక్రీస్తుల వారికే బోధ చేస్తున్నాడు. దేనిని చూపించి అంటే దేవుని మాటను చూపించి, ఇదిగో వ్రాయబడి ఉన్నది కదా, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా ఉండును అని చెప్పాడు కదా. మరి ఇంతకి నిజంగా వ్రాయబడిందా బైబిల్లో ఈ మాట అని అంటే వ్రాయబడిందని. ఒకసారి కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11-12 వచనాలలో 91వ కీర్తన 11వ వచనం 12వ వచనంలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. కాబట్టి నువ్వేం చేయాలంటే, దేవుడు వ్రాయించాడు కదా, చెప్పాడు కదా, ఇదిగో ఇక్కడి నుంచి దూకేయి వారు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని దేవుని మాటలను చూపించి చెబుతుందండి. దేవుని మాటలను చూపించి బోధ చేస్తుంది. మరి నేడు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం ఎలాంటివి చేస్తుంటాము? ఈ విషయం మనకి తెలియక మన క్రైస్తవులనే చాలామంది ఏం చేస్తుంటారు, దెయ్యాన్ని వదలగొట్టాలంటే దేన్ని వాడతారండి? బైబిల్ని. అంటే బైబిల్ ఉంటే దెయ్యం రాదా? దెయ్యం పట్టిన వాళ్ళని బైబిల్ తీసి కొడుతుంటారు.
అలానే రాత్రి పీడకలలు రాకూడదని ఏం చేస్తుంటారండి, తల క్రింద పెట్టుకుంటూ ఉంటారు. అంటే తల క్రింద పెట్టుకుంటేనో లేక చేత్తో కొడితేనో దెయ్యం వెళ్ళిపోతుందా? ఆ దెయ్యానికి దేవుని మాటలు తెలుసున్నాయి, కానీ మనమే నేర్చుకోలేకపోతున్నాం. మరి దెయ్యాన్ని వదిలించుకోవడానికి, దెయ్యాన్ని పారద్రోలడానికి ఉపయోగిస్తున్నాం, కానీ బైబిల్ని, అదే దెయ్యం బైబిల్ని అన్నిటిని కూడా నేర్చుకుని ఉందని మనకు తెలియలేదని. మరి ఏంటండి, అంత గొప్ప బోధకుడుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తుల వారికే ఎక్కడో కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటను చూపించి, ఇదిగో దేవుడు చెప్పాడు కదా, వ్రాయబడి ఉన్నది కదా, మరి నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే దూకే చూద్దాం వ్రాయబడినట్టు జరుగుతుందో లేదో అని రెచ్చగొడుతుందండి. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయనను చూస్తున్నప్పుడు అందుకు యేసుక్రీస్తుల వారు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని నీకు వానితో చెప్తున్నారండి. అనగా చూసారా వీళ్ళ సంభాషణ ఎలాగుందనంటే, ఈ శోధకుడు వాక్యాన్ని ఎత్తి చూపించి శోధిస్తున్నాడు, బోధకుడుగా ఉంటున్నటువంటి యేసుక్రీస్తుల వారు అదే వాక్యాన్ని చూపించి అతని నోరు మూయిస్తున్నాడు. మరి ఇందాకేమన్నారు? ఇదిగో రాళ్ళ రొట్టెలగినట్లుగా చేసుకొని తిను అన్నాడు. మరి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి అప్పటికే ధర్మశాస్త్రంపై అవగాహన ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారు? ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు, అది నీకు తెలియదా అన్నాడు. మరలా రెండవసారి ఏమన్నాడు? ఇదిగో నీవు నిజంగా దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దూకి, ఎందుకనంటే ఇదిగో నీవు పడినప్పుడు వాళ్ళు వచ్చి నీ పాదం రాతికి తగలకుండా వాళ్ళు పట్టుకుంటారు అని వ్రాయబడి ఉన్నది కదా అని. వెంటనే యేసుక్రీస్తుల వారు ఏం చెప్తున్నారు? అసలు నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది, ఆ సంగతి తెలియదా నీకు అని చెబుతున్నాడని. అనగా మనం ఆలోచిస్తున్నప్పుడు నేడు ఉన్నటువంటి బోధకులలో మనం ఆలోచిస్తుంటే ఎక్కువగా ఇలానే శోధిస్తూ ఉంటుందండి అపవాది. మరి ఆనాడు బోధకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని బోధతోనే శోధించినప్పుడు నేడు బోధ చేస్తున్న వారిని శోధించదంటారా? శోధిస్తుందండి. ఆనాడు హవ్వను, ఏషియావును ఎలాగైతే పడవేసిందో, నేడు క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా, బైబిల్ కలిగిన వారంగా ఉంటున్నటువంటి మనలను కూడా అది చాలా వరకు దాన్ని ప్రభావితం చేసేసింది. మరి నిజంగా ప్రభావితులు అయిపోయారా అంటే అయిపోయారండి. మరి దేవుని మాటలను చూపించే దాన్ని తప్పు త్రోవను పట్టించేస్తుంది. మరి వాటిలో కొన్ని మనం ఆలోచించామనుకోండి, మరి నేడున్నటువంటి కాలంలో అపవాది ఏమైనా శోధిస్తుందా? మరి అపవాది ఏమన్నా మనలను దేవుని మాటలను అర్థం కాకుండా చేసేస్తుందా అంటే చేస్తుందని. మరి యేసుక్రీస్తుల వారినే వదలనప్పుడు మనల్ని ఏమన్నా వదిలేస్తుందండి? అస్సలు వదలదు. మరి ఏం చేసింది? దేవుని మాటలని దాని అర్థాన్ని మార్చి చెప్పేసిందండి. మరి ఏం చెప్పింది అని మనం చూస్తుంటే ఒకసారి లూకాసు వార్త, మరి నేడు సమాజంలో దానికి ఎంతగా బోధకులైనటువంటి వారు ప్రభావితులు అయిపోయారో మనం చూస్తూ సందర్భాలను లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలలో, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున. జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. సందర్భం మనందరికీ తెలిసిందే, కానీ మనం కూడా పడిపోతూ ఉంటాం. ఎప్పుడు అంటే క్రిస్మస్ అప్పుడు, అంతేనా? మరి క్రిస్మస్ అప్పుడు ఎక్కువగా అన్ని సంఘాలలో ఏం చేస్తుంటారు? బైబిల్ని అనగా దీన్ని తెలియని వారు, దాని మాయలో పడిపోయిన వారు ఏం చేస్తారు? మరి చక్కగా వాళ్ళు వేస్తున్నటువంటి స్కిట్లో కానీ, డ్రామాలో కానీ, వాళ్ళు అక్కడ అమర్చినటువంటి దాంట్లో కానీ మనకు కనిపించే దృశ్యం ఏంటంటే, మరి మరియా యోసేపులు బెత్లెహేంలో ఉంటారు. మరి ఆ కుమారుని ఆమె గర్భంతో ఉన్నప్పుడు సత్రంలోనికి వెళ్ళినట్లుగా చూపిస్తుంటారండి. అలా వెళ్ళి ఇదిగో పశువుల పాకలో యేసుక్రీస్తుల వారు పుట్టినట్లుగా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఒకసారి మనం చూస్తే జాగ్రత్తగా, వారు అక్కడ ఉన్నప్పుడు అనగా బెత్లెహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని, ఆల్రెడీ కన్నదట అండి, కానీ
ఎక్కడ కన్నదో స్థలాన్ని చెప్పలేదు. ఎందుకనంటే పుణ్యక్షేత్రంగా చేసేస్తారు అని. దేవుడు ఎప్పుడు కూడా స్థలాలను గొప్ప చేయాలన్నది చూడడండి, వ్యక్తులను మాత్రమే ఆయన గొప్ప చేస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తుల వారు ఒకవేళ నిజంగా ఆయన పలానా స్థలాన పలానా మార్గంలో పలానా ప్రాంతంలో ఆయన జన్మించాడని తెలుసుంటే ఈ పాటికి ఎలా ఉండదండి ఆ స్థలం. కానీ యేసుక్రీస్తుల వారిని మర్చిపోయేవారు. కాబట్టి యేసుక్రీస్తుల వారికి విలువనివ్వాలనుకొని ఆయన స్థలాన్ని వ్రాయించలేదు. అందుకే తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆల్రెడీ కని బిడ్డను తీసుకుని సత్రానికి వెళ్తుందండి. కానీ మనం చూస్తున్నప్పుడు కొన్ని సినిమాలలో కరుణామయుడు ఇలాంటి సినిమాల్లో మనం చూస్తుంటే సత్రం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మరియ గర్భంతోనే ఉంటుందండి. మరి ఇలాంటివి నేడు క్రైస్తవుల పైన చాలా ప్రభావితం చేసి వ్రాయబడినటువంటి ఈ మాటను అర్థం చేసుకొనక ఒక అసత్యాన్ని వారందరూ కూడా నమ్మడం మనకు కనిపిస్తుందండి. ఇక రెండవ సందర్భం రెండవది మనం చూస్తుంటే అపవాది ఎలా శోధించింది, దేవుని మాటలతోనే ఎలా మనలను మైమరిపించింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, యేసుక్రీస్తుల వారు ఇలా పశువుల పాకలో ఉన్నాడని తెలుసుకొని హేరోదు జ్ఞానులను పంపిస్తాడు కదండి. మరి ఏ బహుమానాలు తెచ్చారు వారు? తెలీదా ఎవరికి? అందరికీ తెలుసు. ఏవి వచ్చినటువంటి జ్ఞానులు వేటిని తీసుకొచ్చారు? బంగారాన్ని, సామ్రాణి, బోలము, 3 వస్తువులు. కాబట్టి వచ్చినటువంటి జ్ఞానులు ఎంతమంది అంటే 3 అని చెప్పారండి. అనగా వచ్చినటువంటి జ్ఞానులు 3 అని. మరి నాటకాలు వేస్తున్నప్పుడు మరి సినిమాలలో మనం చూస్తున్న దృశ్యాలలో కూడా 3 వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టెని తీసుకొని వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటి? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చినటువంటి వారు బంగారాన్ని, బోలమును, సామ్రాణిని తీసుకొని వచ్చారని ఉందే కానీ 3 జ్ఞానులని ఉందా బైబిల్లో? లేదండి. కానీ నేడు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారు దేన్ని నమ్ముతారంటే వచ్చినది 3 జ్ఞానులు, వారు తెచ్చినది 3 వస్తువులు అనుకుంటారు. ఇక మరొక సందర్భాన్ని మనం చూస్తుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. చూసారా, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిశీలు, ప్రధాన యాజకులు వీరిల్లో కూడా ఎలాంటి ఆలోచన ఉందంటే ఆయనను శోధించాలనే ఆలోచన. ఈ ఆలోచన ఎవరిది అని అంటే వాడిదే. మరి ఇలా శోధిస్తున్నప్పుడు వారు దేనికి శోధించాలని అనుకున్నారు? ఒక స్త్రీ వ్యభిచారం అందు పట్టబడిందండి. అలా పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకుని వచ్చి, మరి ఇదిగో ధర్మశాస్త్రంలో ఇలాగుంది, మరి ఇలాగ ఆజ్ఞలు ఉంది, నువ్వైతే ఏం చేస్తావు అని ఆయన అడిగినప్పుడు వారికి యేసుక్రీస్తు వారు ఏం సమాధానం చెప్పకుండా ఆయన వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను అని ఉంది బైబిల్లో. అదే ఉందా బైబిల్లో? అదే ఉందండి. ఆయన వంగి ఏమో వ్రాయిచుండెను, కానీ వారు ఆయన్ను పట్టు వదలక అడుగుచూ ఉన్నారంటండి. ఈ మాటను ఎలా చేసేసారంటే, ఇదిగో ఆనాడు యేసుక్రీస్తుల వారు ఈ సందర్భంలో వంగి ఏమో వ్రాయిచుండెను అని ఉంది కదా, ఆయన వ్రాసినది ఏంటో కాదు, అక్కడ నిలవబడి ఉన్న వారి యొక్క పాపాలు అన్నాడండి. మరి ఇది కూడా చాలా సినిమాల్లో మనకు కనిపిస్తుంటుంది, చాలా బోధకుల నోటల నుంచి కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తుల వారు అక్కడ వంగి అక్కడ నిల్చున్న వారి పాపాలను వ్రాసారు అని ఉందా? ఇక్కడ లేదు. ఆయన నేల మీద వంగి వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏమో అంటే ఆయన ఏమి వ్రాసాడో ఎవరికి కూడా తెలియదు. మరి బైబిల్లో రాయబడింది ఏంటో చెప్పలేదన్నప్పుడు మనం ఎలా చెప్పగలమండి? ఇలా చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే సమరయ స్త్రీ సందర్భంలో కూడా ఆమె యేసుక్రీస్తుల వారి మాటలను విని ఆయనే నిజంగా లోక రక్షకుడిని తెలుసుకొని, ఆయనే మెస్సయ్య అని తెలుసుకొని వెంటనే ఆమె దగ్గర ఉన్నటువంటి కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటిస్తుంది. మరి ఆమె విడిచినది ఆ కుండ ఏంటో కాదు, అది కూడా పాపపు కుండ అంటారని.
మరి ఇలాంటి మాటలు ఎలా వచ్చాయి, ఎలా వీటన్నిటిని కూడా వీరు చెబుతున్నారంటే ఇదిగో అపవాది చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ. అందుకే మరి ఇలాగ దేవుని మాటలు ఏవైతే వ్రాయబడి ఉన్నదో అవే మనం నేర్చుకోవాలి, వాటినే పరిశీలించాలి. అది ఎవరు చెబుతున్నా మరి దేవుని మాటలను దేవుడు అందరికీ ఇచ్చాడు కదా, చెబుతున్న వారికి ఇచ్చారు, వింటున్నటువంటి వారికి ఇచ్చారు. మరి ఇద్దరికి ఇచ్చినప్పుడు చెబుతున్నటువంటి సంగతులు అలాగ ఉన్నవో లేవో అని మనము పరిశీలించుకోవాలి. మనం ఎవరు చెప్పినా కరెక్టే అని అనుకోని మనం పొరపాటు పడ్డామనుకోండి, అందుకే ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా ఉండాలని దేవుడు ముందుగా బైబిల్లో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను ఈ గ్రంథములో ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల, మరి బైబిల్లో లేని వాటికి మనం కలిపామనుకోండి, దాన్ని కలిపి మనం నేర్చుకొని దాన్ని బోధిస్తూ దాని ప్రకారంగా జీవిస్తూ ఉండిపోయామనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుందండి, ఏముంటుందంట అండి, జీవగ్రంథంలో వ్రాయబడినటువంటి తెగుళ్ళు కూడా దేవుడు మనకు రప్పించేస్తాడంట. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇన్ని తెలిసినా కూడా ఈ శోధకుడు వెళ్ళి యేసుక్రీస్తుల వారికి బోధించింది అంటే దానికి ఎంత ధైర్యం ఉండి ఉండాలండి, దానికి ఎన్ని గట్స్ ఉండి ఉండాలండి. ఏంటి, యేసుక్రీస్తుల వారికి అంత మహనీయుడికే వెళ్ళి బోధించింది అంటే అది ఎలా, ఎంత కుయుక్తిదో మనం ఆలోచించాలి. ఇక అడిగింది ఇక చివరిగా అది వేస్తున్నటువంటి మరో చిక్కు లేక మరో అస్త్రాన్ని అది సంధి చేసిందండి. ఏంటి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏంటండి, యేసుక్రీస్తుల వారిని అట ఎత్తైన కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించిందంటండి. ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించినప్పుడు దాన్ని ఎలా ఉండాలని అనగా దాని ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని చూసి వీటిని పరిపాలించే అధికారం కావాలనిపిస్తుందేమో, అలా కావాలి అని అనుకుంటే నువ్వేం చేయాలో తెలుసా, నాకు సాగిలపడి నాకు నమస్కారం చేయి, నా కాళ్ళు పట్టుకో అంటుందండి. అనగా ఒక విషయం మనం ఆలోచిస్తే అసలు యేసుక్రీస్తుల వారు ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అంతేనా? ఈ సృష్టి అంతా కూడా ఆయన వల్లనే కలిగితే ఆయన ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే ఆయన దీన స్థితిలో ఉన్నాడో దాన్ని చూసుకొని చివరికి ఆయన కలుగజేసినటువంటి ఈ సృష్టిని ఆయనకి ఇవ్వాలని ఆయన ఆశ చూపిస్తుందండి. అనగా అధికార దాహాన్ని చూపిస్తుంది. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నిటిని చూసావా, ఇందులో ఎంతమంది నీ పిల్లలు వస్తారో తెలుసా, ఇదంతా కూడా నీకు కావాలంటే నువ్వు నాకు నాకు సాగిలపడి నమస్కరించు. అప్పుడు యేసుక్రీస్తుల వారు, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నది, అది నీకు తెలియదా? చూసారా, అన్ని దేవుని మాటలే అండి. దేవుని మాటలను చూపించి దేవునికి కాకుండా చేసేయాలనిపిస్తుంది యేసుక్రీస్తుల వారిని. కానీ యేసుక్రీస్తుల వారు పడిపోయారా? యేసుక్రీస్తుల వారు అపవాది చేసినటువంటి బోధకు ఆయన లొంగిపోయాడా? లేదండి. ఆయన ఆకలితో ఉన్నప్పుడు వచ్చింది. ఆయన ఆకలితో ఉన్నా కానీ, ఇదిగో ఆహారాన్ని చూపించినా కానీ, వాక్యాన్ని మార్చి చెప్పినా కానీ, అధికారాన్ని చూపించినా కానీ యేసుక్రీస్తుల వారు దానికి పడిపోయారా అంటే లేదు. యేసుక్రీస్తుల వారు గెలిచారు. మరి అపవాది శోధించాలని చూసింది, కానీ ఆయన శోధనలో ఆయన
పడిపోలేదు. క్రీస్తుకే బోధ చేసినట్టుగా మనకు శోధకుడు కనిపిస్తున్నాడు. మరి శోధకుడుగా ఉంటున్నటువంటి వీడు బోధకుడైన క్రీస్తుకే బోధించినప్పుడు మనకి బోధించడా? ఖచ్చితంగా మనకు బోధిస్తాడని. వినబడుతున్నటువంటి మాటలను అర్థం కానివ్వకుండగా, ఒకవేళ అర్థమైనా మన హృదయంలో దాచుకొనివ్వకుండగా, ఒకవేళ దాచుకున్న అది ఎంతో కాలం ఉండనివ్వకుండగా వీటన్నిటినీ చేస్తున్నాడు మన మీద. మరి మనం వీటిని గ్రహించాలి, మనం పసిగట్టాలి. మరి బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ఎందుకు అని అంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే, అంతేనా? మరి బుద్ధి తెచ్చుకోవాలి కదా. మనము దేవుని మాటలను చదువుకుంటున్నప్పుడు, ఈ సందర్భాలను మనం పరిశీలిస్తున్నప్పుడు, ఇదిగో ఒకనాడు యేసుక్రీస్తుల వారినే శోధించాడని అంటే అపవాది నన్ను వదిలేస్తాడా? నన్ను కూడా శోధిస్తాడు. మన బలహీనతలను అడ్డు పెట్టుకొని మరి బలహీనపరుస్తాడు. మనం బలంగా దేవునిలో ఉన్నప్పుడు మనల్ని ఏది కూడా అస్సలు కదపలేడండి. కాబట్టి మరి ఎవరికి మనం ఆలోచించాలి. మరి ఏది మనం ఎవరు చెప్పినా, ఏది మనం వింటున్నా కేవలం బైబిల్ని బట్టి మాత్రమే మనం వినాలి, గ్రహించాలి. ఎవరికి చెప్పాలన్నా దేవుని మాటలని మనము బోధించాలి. దేవుని మాటలను కాక మరి వేటిని కలిపి మనం బోధించినా దేవుడు చెప్పాడు కదా, తెగుళ్ళన్నిటిని కూడా మనకు రప్పిస్తాడు. కాబట్టి మన అందరం కూడా జాగ్రత్త వహించి, ఆనాడు యేసుక్రీస్తుల వారిని శోధించినటువంటి శోధకుడు మన యొద్దకు వచ్చి అంత పెద్దవాళ్ళుగా మనల్ని అనుకోడండి. మనము అల్పులుగా భావిస్తాడు. అల్పులైనటువంటి మనలను శోధించడానికి తన అనుచరులను పంపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే చివరిగా ఒక మాట మనం చూస్తుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంత చక్కగా వ్రాయించేశారని. అబద్ధ బోధకులు ఎలా ఉంటారని అంటే వాస్తవాన్ని చెప్పే బోధకుల కంటే కూడా వీరే చాలా గొప్పగా మనకు కనిపిస్తుంటారు. ఇంకా మనకు తిరుగులేదు, ఇక దేవుని స్వరూపం, దైవ స్వరూపం అనుకుంటుంటాం. కానీ అలాంటి వారిని మనం కనుగొనాలంటండి. అందుకే జాగ్రత్తగా ఉండండి. వస్తున్నటువంటి వారు వాక్యాన్ని చేత పట్టుకొని మీ యొద్దకు వచ్చేవారు ఎలా ఉంటారంటే గొర్రె చర్మములను సాధువుగా మృదువుగా ఉంటారు. కానీ వారి లోపల ఎలా ఉంటారంట అండి? క్రూరమైన తోడేళ్ళు. దేవునికి కాకుండా చేయడానికి, దేవుని మాటలను అర్థం కానివ్వకుండా చేయడానికి, దేవుని మాటలను తప్పుడుగా మనకు నేర్పించడానికి ఇలాంటి ఆలోచనతో కలిగి ఉండింటారు. కాబట్టి వాటిని మనం గ్రహించాలి. అందుకే చెప్పండి, మీరు ఎలా ఉండాలని అంటే ఎల్లప్పుడు కూడా నిద్రమోకాలు వేసుకొని ఉండాలని చెప్పలేదండి. ఎలా ఉండమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఎందుకు అని అంటే ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని మామూలుగా కాదట, వెదుకుచూ తిరుగుచున్నాడట. ఒక సింహం ఆకలిగా ఉన్నప్పుడు ఎలాగైతే అడవిలో వేటాడడానికి అలా తిరుగుతూ ఉంటుందో వెదుగుతూ, అలానే అపవాది కూడా ఎవరెవరిని లాగేసుకుందామా, ఎవరెవరిని దేవునికి దూరం చేసేద్దామా, ఎవరెవరిని నాతో పాటు నరకానికి తీసుకొని వెళ్ళి నా సంఖ్యను అధికంగా చేసుకుందాం అనుకుందామా అని వెదుకుచూ తిరుగుచుంటాడంట. కాబట్టి తెలుసుకున్న మనం, నేర్చుకున్న మనం ఏం చేయాలి అని అంటే ఇదిగో వాడికి మనం అవకాశం ఇచ్చేవారిగా మనము ఉండకూడదు. మరి ఇంత చక్కటి జ్ఞానాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటున్నటువంటి మనం మన జీవితాలను దేవునికై అంకితం చేసేవారిగా ఉంటూ దేవుని చెంతకు చేరేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలను మేము నేర్చుకుని ఉండగా, నేర్చుకున్న మేము, విన్న మేము మా హృదయాల్లో భద్రపరుచుకొని తండ్రి, ఒకనాడు యేసుక్రీస్తుల వారిని శోధించినటువంటి అపవాది మమ్మను కూడా శోధించడానికి ప్రయత్నిస్తున్నాడని మేము గుర్తెరిగి వాడికి మేము చోటు ఇవ్వక ఎల్లప్పుడూ మీ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని మీకు ఇష్టలుగా బ్రతికి మీరున్న లోకానికి చేరులాగిన సహాయం దయచేయండి
తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నేటి దినాన జయశాలి తాతయ్య గారికి తండ్రి చక్కగా ఆ ఆపరేషన్ని జరిపించి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసినందుకే మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలానే మా మధ్యలోనికి తండ్రి మీ కుమార్తె రాజయ్య అక్క చిన్నారావన్న గారి కుటుంబాన్ని మీరు నడిపించిన విధానానికే వందనాలు తండ్రి. ఇకను వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. గోపి అంకుల్ గారి తండ్రిని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి. అలానే సోమవారం జరగనైనటువంటి సెమినార్లోనూ మీరు తోడుని నడిపించండి తండ్రి. ఇకను సంఘం ద్వారా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ చేతులకి అప్పగిస్తూ ఎందరైతే అనారోగ్యంతో ఉంటూ ప్రార్థన వసతులను కోరి ఉన్నారో మీ చిత్తమైతే వారికి కావాల్సిన ప్రతిదీ దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ మాటల యందు ఆసక్తితో మీ మాటలను నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీ పిల్లలు ఇక్కడికి చేరి వచ్చి ఉండగా వచ్చినటువంటి మీ ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి వారికి వారి కుటుంబాలకు ఆఖరుగానున్న కొద్ది దయచేసి మేమందరం కూడా మీరున్న లోకానికి చేరగలుగుటకు సహాయం దయచేస్తారని నమ్మచ్చు. ఈ చిన్ని ప్రార్థనను మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి.